హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్. చాలా రోజులైన వీడియో చేసి ఈ వీడియోలో కుమ్మేద్దాం. మనమైతే డార్లింగ్స్ ఈరోజు మన పీజీ నుంచి స్టార్ట్ అయిపోయి ఇదే మన కంపెనీ. డార్లింగ్స్ సినిమాకి వచ్చినాం. కరెక్ట్గా పరమరి కొట్టంలో సాంగ్ స్టార్ట్ అయింది. మా దేవుడి కట్అవుట్ చూడండి డార్లింగ్స్, మామూలుగా ఉండదు. బయట నుంచి సినిమా చూసేయచ్చు. ఆడియో ఏ హీరోకైనా రిలీజ్కి ఇలాంటి కట్అవుట్ పెడితే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరికైనా సరే. సంధ్యా థియేటర్ డార్లింగ్స్ వచ్చేయండి. పీకే ఫ్యాన్స్తో వచ్చా డార్లింగ్స్. పీకే ఫ్యాన్స్ ఒకసారి క్రౌడ్ చూడండి డార్లింగ్స్. బైక్స్ ఎన్ని ఉన్నాయో. ఇదేం కొత్త సినిమా కాదు. తొమ్మిది సినిమా ఎన్నిసార్లు చూసినావు? 4 సార్లు చూసిన. ఏడాడు చూస్తే డే 1 వచ్చి మా ఊరు దగ్గర గోరెంట్లో చూస్తాను. మళ్ళా డే 1 అంటే నువ్వు అప్పుడు యా స్కూల్లో ఉంటివి? అప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూల్లో ఇదైతే 8వ క్లాసు ఆడ చూసినాను. మళ్ళా ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ పెనుగొండలోకి పోయినా. పెనుగొండకి సినిమా చూసినాను ఆడికి పోయి. మళ్ళా 2 వీక్స్ తర్వాత మళ్ళా గోరెంట్లోకి వచ్చి మళ్ళీ ఫ్యామిలీతో పోయినాం. ఫ్యామిలీతో ఆడిపోయినాను. మళ్ళా ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వచ్చి మళ్ళీ మల్టీప్లెక్స్లో ఒకసారి చూసిన. నేను మా మామతో చూసిన సినిమాతో. అంటే నీకు ఎన్ని ఇయర్స్ అయింది కదా చూసి? మళ్ళీ మధ్యలో ఏమన్నా ఓటీటీలో వచ్చినప్పుడు చూసినావా? ఓటీటీలో అంటే యూట్యూబ్లో ఒక 3-4 సార్లు చూసింటా. అంటే చిన్న క్లిప్స్ ఫుల్ మూవీనే చూస్తాను. బాహుబలి 2 చూస్తాను ఎక్కువ. నాకు అంటే బాహుబలి 2 ఎట్లా అంటే ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది అట్లా సీన్లో అండి. సో నాకు బాహుబలి 1 కంటే బాహుబలి 2 బాగా ఇష్టం. నాకు బాహుబలి 2 ఒక 30-40 సార్లు చూసేసింటా. యూట్యూబ్లో 30-40 సార్లు చూసేసింటా. మనమ్మ ఫ్యాన్స్ మేము అన్నిసార్లు చూడలేదు. అట్లా నేను బాగా చూసింటా బాహుబలి 2 అయితే. అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని చూసేది నేను. ప్రతి సీన్ నాకు కూర్చొని రావాలా చూస్తా అంటే అట్లా ఫీల్ అవుతాను. బాగుంటుంది ఎంతైనా కానీ సినిమా మాత్రం. అవును, ఇప్పుడు చూస్తాను కదా సినిమా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా ఎంత ఎక్సైట్మెంట్? నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ వెళ్తాను. ఎందుకంటే రాజమౌళి ఆల్రెడీ చెప్పాడు కొన్ని సీన్స్ నేను ట్రిమ్ చేశాను. నేను రివ్యూ కూడా ఏదో చూసి అంటే యాడ్ చేయలే సీన్స్ అయితే. ఒక సీన్స్ అయితే యాడ్ చేయలేదు. ఒక సీన్ యాడ్ చేసినారంట. అది జస్ట్ సీన్ లోనే కట్ చెప్పి వాడు బిచ్చల దేవా పుట్టినా కొడుకుంటాడు బలాల్ దేవ నాయన వాళ్ళ నాయన ఒకటి జస్ట్ యాడ్ చేసినారంట ఆయన. అంతే, అంతకు మించి ఇంకా ఏది యాడ్ చేసింది. బట్ నాకు వచ్చింది రివ్యూ ప్రకారం ఏమంటే నీకు అసలు రిలీజ్ చూస్తాం అన్నట్టే ఉండదంట. ఏదో మళ్ళీ ఫ్రెష్ గా చూస్తున్నాం మూవీ అన్నట్టు ఉంటుందంట. అదైతే ఖచ్చితంగా. అయినా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేనైతే బాహుబలి 1 మా నాన్నతో చూసిన లాస్ట్ సినిమా అదే. నిజంగానే నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా నాన్నని ఎంత ఏడిపించినది. మా నాన్న పనికి పోయి వస్తా అంటే ఏడిపించింది. సినిమా వచ్చింది. ఆ బాహుబలి సినిమా కోసం అయితే ఎంతమంది దగ్గర తిట్లు తినేవాడిని తెలుసా? అప్పుడు బాహుబలి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏం జరిగిందంటే 1 month నుంచే మొత్తం పేపర్లు వచ్చేవి. బజ్ కాకపోయినా పేపర్లు వచ్చేవి ఇట్లా పోస్టర్స్ అంతా. అన్ని కట్ చేసి నేను మొత్తం ఒక బుక్లో అతికించుకునేవాడిని. అంత ఇష్టం నిజంగా బాహుబలి అంటే నాకు. మా డాడీతో చూసిన లాస్ట్ సినిమా నాకు బాగా ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటే పచ్చబొట్టు వేసిన సాంగ్ ఇట్లా వస్తుంది కరెక్ట్గా. తమన్నా ఇట్లా రొమాంటిక్ సీన్ దగ్గర ఇట్లా కట్ అయిపోయింది. జనరేటర్ అప్పుడంటే ఇప్పుడంటే ఇన్వర్టర్లు ఉంటాయి. అప్పుడు జనరేటర్లు కదా, జనరేటర్లు కరెక్ట్గా ఆగిపోయింది సీను. కరెక్ట్గా ఇట్లా తమన్నా ఇట్లా వాడి కళ్ళకి ఇట్లా పెడుతుంది కదా, ప్రభాస్ కళ్ళకి ఆడ ఆగిపోయింది. మా డాడీ పక్కన ఉన్నాడు. అసలుకి నేను చూడలేను. మా నాయన ఏం చూస్తున్నావురా మా నాయన అడుగుతాను రే ఏం చూస్తున్నావురా అనేసి. కరెక్ట్గా మళ్ళీ అది అంతా కట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే స్కిప్ అయిపోయింది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మా డాడీతో చూసిన. నాకు ఇప్పుడు ఎప్పుడన్నా కానీ బాహుబలి పార్ట్ 1 నేను అదే లాస్ట్ చూడడము. ఈ రోజు వరకు నేను ఎప్పుడు చూడలే, ఇదే మళ్ళీ చూడడము. ఎందుకంటే మా డాడీతో చూసిన లాస్ట్ సినిమా, దాన్ని మళ్ళీ ఎప్పుడు చూడకూడదు అనుకున్నా. మళ్ళీ ఈరోజు వచ్చింది. ఈరోజు సినిమాలు రిలీజ్ అయిపోయింది చూస్తాను. బాహుబలి 1 నేను చూడలేదు. ఏంటికంటే అప్పుడు నేను 6th క్లాస్లో అనుకుంటా ఉండింది. అప్పుడు మేము హాస్టల్లో ఉన్నాము. 6th క్లాస్లో అవుటింగ్ ఉండదు మాకు. సో ఇప్పుడు ఆల్రెడీ సినిమా వచ్చింది. సినిమా వెళ్ళిపోయాక మేము హాలిడేస్కి ఇంటికి వెళ్ళాము. అప్పుడు సినిమా తీసేస్తున్నారు ఆల్రెడీ. బాహుబలి సినిమా థియేటర్లో లేవు అప్పుడు. అలా మిస్ అయిపోయాను. బట్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది నా డ్రీమ్. బాహుబలి అనే ఎక్స్పీరియన్స్ చేయాలా అని చెప్పి. అయినా మనము అప్పుడు పిల్ల బచ్చాలు మాత్రం ఉండేవాళ్ళం. అసలుకి నిక్కర్లు వేసుకొని చూసినాము. ఇప్పుడు నైట్ ప్యాంట్లు వేసుకొని పోయి సినిమా చూస్తాను.
అంటే నువ్వు అప్పుడు 8 అంటే నేను 10th క్లాస్లో ఉంటా. అవునులే, నువ్వు కొంచెం ముసల్నా కొడుకు ఏం లేదు కానీ 2 ఏళ్ళు. బాహుబలి 2 వచ్చినప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నా. అయినా బాహుబలి పార్ట్ 2 ఎంత వెయిట్ చేసినాం తెలుసా ప్రతి ఒక్కరు. ది బెస్ట్ అసలుకి. నేను యాజ్ ఎ ప్రభాస్ పైన ఎండించుకొని నేను ఉండాలా. నేను అప్పుడు ఐటీఐ సెకండ్ ఇయర్లో ఉన్నాను. మా చైత్రకు ఉండాలా డౌన్లోడ్ చేసింటే అది ఆ రోజు సినిమా రిలీజ్ అయింది ఈవినింగ్ లోపల. అప్పుడు ఏంటంటే నేను కర్ణాటకలో ఉన్నా. కర్ణాటకలో ఈ కట్టప్ప ఏదో అన్నాడని కేసు నడిచిందన్నమాట. ఆ కేసు నడచడం వల్ల ఏం జరిగిందంటే సినిమాని నిలిపేసినారు కర్ణాటకలో. నేను కర్ణాటకలో అప్పుడు నిలిపేసినారు. కర్ణాటకలో ఎక్కడ రిలీజ్ చేయలేదా. మా అక్క ఏం చేసిందంటే మెల్లగా మా చైత్రక వెళ్ళి మంచి సైట్లో పోయి డౌన్లోడ్ చేసింది. శాంసంగ్ చిన్న ఫోన్లో బాహుబలి 2 అది తమిళ్లో చూసినాక మళ్ళీ ఉంటాల మా అమ్మ ఏం చేసిందంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అందరితో వెళ్ళిందనమాట సినిమాకి. నేను వెళ్ళలేదని ఏం చేసిందంటే నువ్వు నాగార్జున అంటే మా అమ్మకి బాగా ఇష్టం అంట, మా అమ్మ ఫ్యాను. నువ్వు ఓం నమో వెంకటేశాయ అని సినిమా అప్పుడే రిలీజ్ అయింది దానికి పోని మా అమ్మ డబ్బులు ఇస్తే నేను దీనికి వచ్చిన బాహుబలికి. ఆ రోజు ఎక్స్పీరియన్స్ మాత్రము ఆడ డైలాగులు చెప్తాంటే కేకలేస్తున్నాను. నేను అప్పుడు ఇంకా పిల్లబచ్చ 10th క్లాస్ సెకండ్ ఇయర్ ఉంటా, ఐటీఐలో ఉంటా. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా ఎందుకు వస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్లో ఉన్నా, నీకు కూడా తెలుసు. చాలా కోల్పోయినాము. అంటే ఆ రోజు చూసినప్పుడు మనము బాహుబలి దేవసేనని లవ్ చేసి వాడు ఎంత ఇబ్బంది పడినాడో ఇప్పుడు మనం కూడా అదే ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ రోజు మనకి కామెడీగానే ఉంది కానీ ఈరోజు మనకి అది మన రియాలిటీకి వచ్చినాటికి బాధ ఏందో తెలుస్తుంది కదా. ఎంతైనా కానీ బాహుబలి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎపిక్ చూస్తాను డలింగ్స్, మీరు కూడా ఇట్లే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు తీస్తాము. సంధ్యా థియేటర్ ఇంకా సత్యాంత వరకు ఈ సినిమా దీనికి వచ్చి చూస్తాం. ఎందుకంటే లోపల సినిమా జరుగుతుంది డలింగ్స్. ఇప్పుడే ఆ కోర్టు సీన్ జరిగింది, కత్తి నరుకుతాంటే బయట వచ్చి తల పడినట్టు అంత సౌండ్ వచ్చింది డలింగ్స్. సూపర్ ఉంది సౌండ్ సిస్టమ్ అసలు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ బెంగళూరులో కానీ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఇదే థియేటర్కి వచ్చి చూడండి. రాజిస్తా బెస్ట్ ఎక్స్పీరియన్స్. కట్టప్పకి జై. డార్లింగ్, మా డార్లింగ్స్, ప్రభాస్ డార్లింగ్, పవన్ కళ్యాణ్ డార్లింగ్, ప్రభాస్ డార్లింగ్, మా డార్లింగ్స్. చంద్రశేఖరే విఠల క్షణం